ఇప్పుడు 7 నియోజకవర్గాలలో మీరు ఎంత కవర్ చేశారు మొత్తం? నేను ఇప్పటివరకు వచ్చేసి మొత్తం 42 మండలాలు తిరిగానండి. ఈ 42 మండలాలు తిరిగినటువంటి మేజర్ సంబంధం స్టార్టింగ్ ఎట్లా అంటే ఒక ఏలన చేసి నవ్వుతున్నారు. నీ అంటే ఇప్పుడు చెప్పడం మౌత్ టాక్ కన్నా సోషల్ మీడియా చాలా ఫాస్ట్ అయిపోయింది. గ్రామీణ ప్రాంతంలో ఉన్న వాళ్ళు మండల ప్రాంతంలోకి రావడానికే సరిగ్గా రోడ్డు వ్యవస్థ ఉన్న వాళ్ళ ప్రాణాలు గాల్లో. కానీ ఇది చేసేటప్పుడు చాలా థ్రెట్స్ కూడా వస్తాయి, విమర్శలు వస్తాయి. దీని మీద మీరు ఎలా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నారు? మనం ఒక దాంట్లోకి వచ్చినప్పుడు అన్నీ వచ్చినప్పుడే బయటికి వచ్చినాము. ఇప్పుడు బతికున్న చేవెళ్ళ ప్రజలకి ఏం చెప్పాలనుకుంటుంది? నా ఒక్క ఓటే కదా, నా ఒక్క ఓటుతోటి ఏమైతే అంటే ఈ రాజ్యంలో ఈ వ్యవస్థ నిర్మిస్తున్న కేవలం నీ ఒక్క ఓటు. ఇప్పుడు ఇవన్నీ జనాలకు మీరు స్టార్ట్ చేశారా చెప్పడం? మేనిఫెస్టో ఇదని చేశానండి. ఇప్పుడు 7 నియోజకవర్గాలలో మీరు ఎంత కవర్ చేశారు మొత్తం? నేను ఇప్పటివరకు వచ్చేసి మొత్తం 42 మండలాలు తిరిగానండి. ఈ 42 మండలాలు తిరిగినటువంటి మేజర్ సమస్యలు ఇవే ఉన్నాయి. ఈ సమస్యల మీద నేను రెడీ చేసుకోవడం జరిగింది. ఎలా ఉంది మీరు వెళ్ళినప్పుడు ప్రజల రిసీవింగ్ ఎలా ఉంది? ప్రజల్లోకి రిసీవింగ్ ఎలా ఉందంటే స్టార్టింగ్ ఎట్లా అంటే ఒక ఏలన చేసి నవ్వుతున్నారు. నీతోనే అవుతుందా? ఏదైనా మనము ఈరోజు చరిత్ర చదువుతున్నామండి. గొప్ప గొప్ప కార్యాలన్నీ ఏలనతోటే మొదలైనటువంటి వ్యక్తుల చరిత్రని ఈరోజు మనము పాఠ్యపుస్తకాలు చదువుతున్నాం. నవ్వుతున్నారు. నీకు సాధ్యమవుతుందా? ఇవన్నీ ఎందుకు? ఉన్న పైసలు ఎందుకోసం ఖర్చు చేసుకుంటూ బిజినెస్ చేసుకోబోయి ఎందుకోసం చేస్తున్నావు అని అంటున్నాం. కానీ ఒక ప్రయత్నం అయితేమో కాదు. నెక్స్ట్ వచ్చేటటువంటి ఒక క్వశ్చన్ మార్క్ వస్తుంది చూడు, ఆ చర్చలో భాగంగానే మనం రావడం జరుగుతుంది. ఓకే. ఇప్పుడు చాలామంది ఇండిపెండెంట్గా నిలబడుతున్నారు కదా, అంటే ఇంతకుముందు మీరు నిలబడకపోయినా వేరే వాళ్ళు కూడా నిలబడడం జరిగింది. వాళ్ళ నుంచి ఏమైనా సూచనలు, ఏమైనా ఐడియాస్ ఏమైనా తీసుకుంటున్నారా? తీసుకుంటున్నానండి. వాళ్ళు ఏం ప్రాబ్లమ్స్ ఫేస్ చేశారు, ఇప్పుడు మీరే ఎలా దాన్ని? వాళ్ళు ప్రాబ్లమ్స్ ప్రధానంగా ఏం చేశారంటే, ప్రచారంలో మేము చేసినటువంటి లోపాలను నువ్వు చేయకు, తక్షణం ఎప్పటిసంది ఫీల్డ్లోకి వెళ్ళి నువ్వు ప్రజలు పట్టించుకుంటారా పట్టించుకోరా తర్వాత అంశం, కానీ ప్రజలకు అర్థమయ్యే విధంగా మాత్రం చెప్పే ప్రయత్నం చేయని చెప్తున్నారండి నా సోదరులు. అంటే ఇప్పుడు చెప్పడం మౌత్ టాక్ కన్నా సోషల్ మీడియా చాలా ఫాస్ట్ అయిపోయింది. మీరు సోషల్ మీడియా ద్వారా ఎలా మెసేజ్ ఇవ్వబోతున్నారు ప్రజలకు? నేను మళ్ళీ చెప్పండి ఒకసారి. అంటే సోషల్ మీడియా ద్వారా ఎలాంటి, అంటే తొందరగా వెళ్ళిపోతుంది కదా, మీరు మౌత్ టాక్ ఒకటి వెళ్ళిపోతే మీకు అది 1000 మందికి దాకా వెళ్ళిపోతుంది కదా, అలాంటిది ఏం చేస్తున్నారు ప్రయత్నాలు? అయితే సోషల్ మీడియాలో నేను చెప్పేటటువంటిది అంశం ఏంటిదంటే అన్న, ప్రధానంగా ఈ పాలకులు అన్నటువంటి వ్యక్తులు ప్రజలను చాలా అన్యాయం చేస్తున్నారు. ఇప్పుడు ఒక చిన్న ఉదాహరణ చెప్పాలంటే, ఒక అతనికి పంటి నొప్పి వస్తే ఢిల్లీకి పోయి చేపించుకొని వస్తారు. గ్రామీణ ప్రాంతంలో ఉన్నవాళ్ళు మండల ప్రాంతంలోకి రావడానికే సరిగ్గా రోడ్డు వ్యవస్థ ఉన్న వాళ్ళ ప్రాణాలు గాల్లోనే వెళ్ళిపోతాయి. ఇప్పటికి మనం చూస్తున్నాం పేపర్లో వస్తున్న కథనాలను. సరైన వైద్యం అందక పసి బాలంత చనిపోయింది. ఈ ఘటనలు మనం ఇంకెన్ని చూడాలి? వీటన్నిటికీ పరిష్కారం ఒకటే, యువత చట్టసభల్లోకి రావాలి. యువత కూడంగా పరిష్కారం ఏంటంటే కేవలం తాత్కాలికమైనటువంటి ఆనందాల కోసమే ఆలోచన చేస్తున్నాం తప్ప ఇవి శాశ్వతమైన, అంటే లాంగ్ టైం పీరియడ్ వచ్చేటువంటి సమస్యల గురించి ఆలోచన చేయకపోవడం బాధాకరమైనటువంటి అంశం. ఓకే. ఒకవేళ మీరు ఇది ఎంపీగా గెలిచిన తర్వాత మీ జాబ్కి మీరు రాస్తారా కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి? ఇప్పుడు కాంపిటేటివ్ ఎగ్జామ్ రాయడానికి ఇప్పుడు నేను ఎంపీగా అయ్యిందనుకో, నా కింద ఒక పరిపాలనా యంత్రాంగం ఉంటుంది కదండి. ఒక నిర్ణయం తీసుకుంటే ఆ నిర్ణయం తీసుకోవడానికి నా పక్కకున్నటువంటి ప్రభుత్వ ఉద్యోగస్తులు కానీ ఈ నిర్ణయం మీరు తీసుకుని సరైనదే సార్ అంటే ఒక సంతకంతో ఆ దేశం మొత్తం అమలవుతుంది. ఒక సంతకంతో దేశం మొత్తం అమలవుతుంది. ఓకే. ప్రజాసేవలో నేను కొనసాగుతానండి. కానీ ఇది చేసేటప్పుడు చాలా థ్రెట్స్ కూడా వస్తాయి, విమర్శలు వస్తాయి. దీని మీద మీరు ఎలా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నారు? వస్తాయండి. మనం ఒక దాంట్లోకి వచ్చినప్పుడు అన్నీ వచ్చినప్పుడే బయటికి వచ్చినాము. ఇప్పుడు బతికున్న శవంతో సమానమని నేను అనుకుంటున్నాను. ఈ మాట అన్నికే నాకు కొంచెం చాలా ధైర్యం రావాలి. ఎందుకోసం అంటే నాది ఎంఎస్ అయిపోయింది, ఇప్పటికీ ఒక ఉద్యోగం లేదు, రోజుకు 10 రూపాయల ఆదాయం లేదు. నేను ఎందుకోసము? నేనే నా కుటుంబానికి భారం అవుతున్నా. భారం అయినప్పుడు మనం ఎందుకు లాభం? మన సంక్షేమం కోసం ఇంత కష్టాలతోటి ముడిపడి ఉన్నప్పుడు ఈ సమస్యలు కేవలం పాలక వర్గాల చేతిలోనే ఉంది. ఈ పాలక వర్గాలు ఎందుకోసము పరిష్కారం చూపిస్తలేరు. నాలాంటి యువత 100ల కొద్ది ఉన్నారండి. ఈ మధ్యకాలంలో చూసుకున్నట్లయితే 22 సంవత్సరాల నుండి 35 సంవత్సరాల వయసు గల యువతి యువకులు అత్యధికంగా చనిపోతున్నారు.
ఎందుకోసం చనిపోతున్నారండి? ఆర్థిక సమానత్వం లేకపోవడంతో, ఉద్యోగం లేకపోవడంతో ఆత్మస్థైర్యం కోల్పోయి చచ్చిపోతున్నారు. ఇలా అంటున్నాడు, నీకు 3,000 ఇస్తా, 5,000 ఇస్తా, 30,000 ఇస్తా. నీ 30,000 3,000 ఎవరికి కావాలంటే పెంచింది? ఒక ఉద్యోగం అందించు. ఆ ఉద్యోగంతో తన కుటుంబాన్ని పోషించుకోలేడా? ఆ ఉద్యోగంతో ఆ సమాజంలో గౌరవంగా ఉండలేడా? ఈ యువకులు ఎందుకోసం చచ్చిపోతున్నారండి? ఒకసారి ఆలోచన చేస్తున్నారా? వీటన్నిటికీ సమస్య కేవలం పరిష్కారము ఆర్థికంగా లేకపోవడము, ఉపాధి అవకాశాలు లేకపోవడం అండి. మనం జపాన్ చూసుకున్నట్లయితే సంవత్సరంలో దాదాపుగా ఒక 5-6 సార్లు సునామీ వస్తుంది. సునామీ వచ్చినా అక్కడ వెంబడే టెక్నాలజీతో పోటీపడి వెంబడే అక్కడ అభివృద్ధి నిర్మాణమై ప్రపంచంలో పోటీ పడుతుంది ప్రపంచ దేశాలతో. మరి భారతదేశంలో అన్ని వనరులు ఉన్నా ఎందుకోసం ఉపయోగించుకుంటలేమండి? ఎందుకోసం ఉపయోగించుకుంటలేము? మన ఇప్పుడు ఈ లైటింగ్స్ ఉన్నది, ఇవన్నీ మనం తయారు చేయలేమా? తయారు చేయొచ్చు కదా. ఎక్కడో చైనా వాళ్ళు తయారు చేసే మళ్ళీ వాటిని మనము దిగుమతి చేస్తున్నాం. మనం ఎందుకోసం తయారు చేసుకోలేము? యువతకు ఎందుకోసం ఉపాధి అవకాశాలు లభించ అందరినీ కూడా చేస్తున్న పాలక వర్గాలేనండి. వ్యవస్థలో సగము నీతి లేని రాజకీయాలు ఉన్నాయి. రాజకీయాలు మనకెందుకులే అని యువత పక్కకు పోవడము. ఆ రాజకీయాల్లో ఎవరున్నారండి? రాజకీయాల్లో యువకులు రావాలి. అందుకోసమే ఒక గెలుసమా ఓటమి విజయం తర్వాత అంశం, కానీ 100% ఒక ఉన్నటువంటి నమ్మకం ఏంటంటే గెలుసా అని ఒక నా నమ్మకం నాకు చెప్తుందండి. ఓకే, మీకు ఇన్స్పిరేషన్ ఎవరు లీడర్స్లో? నాకు ఇన్స్పిరేషన్ ఎవరంటే సుభాష్ చంద్రబోస్, తర్వాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్. ఓకే, ఎందుకోసం అంటే ఆ రోజు ఆర్మీని స్థాపించి దేశ రక్షణలకు ఆ రోజు నిర్మిస్తే నేటి పూటంగా మనం అదే ఆర్మీలో మనం సురక్షితంగా ఉన్నామండి. గర్భంలో ఉన్నటువంటి పిల్ల నుండి మనం కాటికి పోయే వరకు ప్రతి ఒక్క పక్షికి, జీవంతో ఉన్న ప్రతి జీవరాశికి హక్కులతో సమానంగా జీవించాలని భారత రాజ్యాంగంని రాయడం జరిగింది. తను ఇచ్చినటువంటి హక్కులతోటి ఈరోజు మనం అందరం ఇక్కడ స్వేచ్ఛగా మాట్లాడుకుంటున్నాం. ప్రతి దానిపైన ఒక ఆర్డినెన్స్ తీసుకురావడం, ఒక చట్టాలు రూపొందించడము. నేడు ఆర్బీఐ కూటంగా నిర్మాణం అయిందంటే కేవలము డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఆలోచన విధానంతో ఆర్బీఐ కూటంగా నిర్మాణం అయింది. ఈ అంశాలను కూటంగా చెప్పకపోవడం కొంచెము సమాజంలో ఇలాంటి అంశాలు కూడా వివరించడం చాలా ప్రాముఖ్యమైనటువంటి అంశాలండి. ఓకే, చేవెళ్ళ ప్రజలకి ఏం చెప్పాలనుకుంటా చివరిగా? చేవెళ్ళ ప్రజలారా ఒకటే చెప్తున్నాను, చేవెళ్ళ నియోజకవర్గంలో ఉన్నటువంటి 7 నియోజకవర్గాలు, 32 మండలాలు, ఏ మండలాల్లో చూసినా మనకు కొన్ని మండలాల్లో చూసుకున్నట్లయితే పల్లెటూళ్ళ కంటే అధ్వానంగా ఉన్నాయండి. మండలాఫీసులు చూసుకుంటే ఎప్పుడు వస్తారో తెలియదు, ఎప్పుడు పోతారో తెలియదు. ఆసుపత్రులు చూసుకున్నట్లయితే ఘోరమైనటువంటి వ్యవస్థ. ఇవి ఆసుపత్రులున్న బంజర్ దొడ్ల అనే క్వశ్చన్ మార్క్ వస్తుంది. ఒకటే వీటన్నిటికీ నా ఒక్క ఓటే కదా, నా ఒక్క ఓటుతోటి ఏమవుతా అంటే ఈ రాజ్యంలో ఈ వ్యవస్థ నిర్మిస్తున్న కేవలం నీ ఒక్క ఓటుతోటే. ఒకటే చెప్తున్నా ప్రజలారా, ఈ ప్రాంతం ప్రజలు నన్ను గెలిపిస్తే మొదటగా నేను ముందుగా నేను చూపెట్టిన అంశం ఏంటంటే విద్యా హక్కు చట్టం కోసం పోరాడతా. ప్రతి గ్రామీణ ప్రాంతానికి రోడ్డు నిర్మిస్తా. ప్రతి గ్రామంలో ఒక 5 పడకల నుంచి 10 పడకల ఆసుపత్రి నిర్మాణం చేస్తా. ప్రతి గ్రామంలో ఉపాధి అవకాశాలు, స్వయం ఎంప్లాయ్మెంట్ కోసం నాంది పలుకుతా. తప్పకుండా మీరందరూ ఒక సేవకునిగా నన్ను గుర్తించి నేను మీ సేవకునిగా నేను వస్తున్నా, మీ సేవకుని ఒక జీతగాన్ని, మనం గ్రామీణ ప్రాంతం ఒక జీతగానిగా మీ దగ్గరికి వస్తున్నా, నన్ను ఒక జీతగానిగా మీ సేవకునిగా తీసుకొని మీ ఓటుతోటి నన్ను గెలిపించాలని చేవెళ్ళ ప్రాంతంలో ఉన్నటువంటి నియోజకవర్గ ప్రజలకు నేను చెప్పుకుంటున్నానండి. ఓకేనండి, మీ మేనిఫెస్టో ప్రకారం మీరు అన్నీ చేయాలని కోరుకుంటున్నాను. చేయాలంటే మనం ఫస్ట్ గెలవాలి, గెలిచిన తర్వాత ఈ మేనిఫెస్టో ఇంప్లిమెంట్ చేయాలని కోరుకుంటున్నాను. ప్రజల నుంచి ఆదరణ పొందండి అండ్ ఏదైతే క్యాంపెయినింగ్ స్టార్ట్ చేస్తున్నారో ఇప్పటి నుంచి స్టార్ట్ చేయండి అండ్ ఆల్ ది బెస్ట్ అండి. థ్యాంక్ యూ అండి. ఈ చక్కటి అవకాశం కల్పించినటువంటి మీ మిత్ర బృందానికి, మీ యాజమాన్యానికి నేను మరోసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి. చూశారు ఫ్రెండ్స్, మీకు కనుక మా వీడియో నచ్చింది లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయాలని అక్కడ గంట సింబల్ టంగును కొట్టండి. నేను మీ యాంకర్ పప్పు. బాయ్ బాయ్.